వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో పీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో చెలో వరంగల్ భారీ బాహుబలి సభకి పెద్ద ఎత్తున జనం తరలి వెళ్లనున్న బీఆర్ఎస్ శ్రేణులు 6 గ్యారంటీలు 420 హామీలు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు మరింత అర్థమయ్యేలా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో వరంగల్ సభకి బోడుప్పల్ నుంచి జనం భారీగా తరలి వెళ్లనున్నారని ఉదయం 9 గంటలకి 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి తరలి వెళ్లనున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సభను విజయవంతం చేయాలని బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మందా సంజీవ్ రెడ్డి అన్నారు. మేమిచ్చినామని చెప్పుకున్నాడు కానీ ఏది ఇచ్చేది లేదు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నారు. ఇప్పటిదాకా వాళ్ళకైనా తులం బంగారం ఇచ్చిండా? ఇప్పటిదాకా ఏది లేదు. అన్ని ఇచ్చినామని టీవీలలో చెప్పుకుంటారు కాంగ్రెస్ అని. అది చేసే దగా మోసం, అంత దగా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఉన్నోళ్ళు ఉన్న అట్లా చేస్తారు. ఎందుకంటే మన కేసీఆర్ కేటీఆర్ సార్ గిట్ట అంతా మనం చేసింది 10 ఏళ్ళు మనిషికి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ కానీ ఇప్పటిదాకా ఒక షేన్ అని ఒక మడి ఎండలే. ఇప్పటిదాకా 10 ఏళ్ళు మన కేసీఆర్ నడిపినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఒక ఎకరం కూడా వారలేదు. అంతా రైతులు ఏడుస్తురు, కర్రు కట్టేసి మేపుతురు అలా షేన్లా. ఎందుకంటే మనము మళ్ళీ మన టీఆర్ఎస్ తెప్పించుకొని మనం మళ్ళా ముందుకు సాగాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో రేపు మీటింగ్, వరంగల్ మీటింగ్లో పెద్ద ఎత్తున ఈ సభకు అందరూ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ హాజరు కావాలని, అలాగే ఇక్కడ ఉన్న బోడుప్పల్, మల్కాజ్గిరి, మేడ్చల్ అంతా అందరూ పెద్ద ఎత్తున ఈ పార్టీ మీటింగ్కు అందరూ హాజరు కావాలని, ఈ బోడుప్పల్ నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు అందరి పేరున అందరికీ హాజరు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరి పేరున ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు. మేమంతా కూడా ఒక 60 కార్లలో మల్లికార్జున టెంపుల్, వీరేడ్ నగర్ మల్లికార్జున టెంపుల్ నుండి మరి వీరేడ్ నగర్ చివరస్తా అంబేద్కర్ స్టాచ్లో మరి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారికి పూలదండలు వేసి మరి అక్కడ అన్నపూర్ణ కాలనీలో ఒక జెండా బీఆర్ఎస్ పార్టీ, వీరేడ్ నగర్ చౌరస్తాలో ఒక బీఆర్ఎస్ పార్టీ జెండా, అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తాలో ఒకటి బీఆర్ఎస్ జెండా, అదేవిధంగా పార్టీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండా పెద్ద ఎత్తున మరి ఒక 500-600 మందితోటి ర్యాలీగా వచ్చి ఆడికెళ్ళి ఎన్టీఆర్ బొమ్మ మీదుగా అక్కడ బయలుదేరుతాం. ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభమై 11 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరే కార్యక్రమాన్ని మేము నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మహిళా శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ డిప్యూటీ మేయర్ గారు కానీ మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలంతా వచ్చి అక్కడ పాల్గొనే వాళ్ళకందరికీ తిలకాలు దిద్ది మంగళారతులు ఇచ్చి మరి పార్టీ నాయకులను, కార్యకర్తలను మీటింగ్కు పంపించే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేస్తారు. కాబట్టి మాసాలలో కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను, రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, మరి సన్న ఓట్ల కొనుగోలు 500 బోనస్ కానీ, మరి అన్ని రకాల బోనస్ కానీ, మరి వరి ధాన్యాల కొనుగోలు కానీ అన్నిటి మీద వైఫల్యం చెంది ఈరోజు ప్రజలను నడ్డి విడిచడమే కాదు రైతులను బజార్న పడేసిన ఈ ప్రభుత్వాన్ని రేపు కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలో రైతులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, కర్షకులు, కార్మికులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ యువకులు 350 మంది మరి స్వచ్ఛందంగా రేపు సొంతంగా మరి మేమంతా కూడా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు రేపు పాల్గొంటూ ఉన్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పిలువగానే విచ్చేసినందుకు పేరున నమస్కారం తెలియజేస్తూ, రేపు జరగబోయే చలో వరంగల్ బహిరంగ సభకు
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవ్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో భారీ ఎత్తున ఈ వరంగల్ సభకు విజయవంతం చేయడానికి బోడుప్పల్ నుంచి ప్రతి డివిజన్ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. వారందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రేపు ఉదయం 9:30కు డంపింగ్ యార్డ్ నుంచి మన మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి బోడుప్పల్ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీలో ప్రతి బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్కు దగాపడ్డ ప్రతి ఒక్క సామాన్య ప్రజలు అందరూ రేపు సభను విజయవంతం చేయడానికి వారికి తోచిన విధంగా వారు సహకరిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే సభను అందరూ కలిసి మీ ద్వారా వారందరికీ ప్రతి ఇంటికి చేరవేయాల్సిందిగా పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా సోదరులను కోరుకుంటూ ఈ సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రజలు కూడా ఈ కార్యక్రమం రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి మనకు అందరికీ కనుక ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఈరోజు యువకులు నిరుద్యోగులు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు, ఈ రోజులు రైతు భరోసా ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఉండే, ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు దినాల లోపల 3 రోజుల్లో 5 లక్షలు వస్తుండే. ఈరోజు 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వందలాది మంది రైతులు చనిపోయారు. మరి రైతు బీమా లేదు, రైతు భరోసా చేయలే, 2 లక్షల రుణమాఫీ చేయలే, ఒడ్లు కొనడం లేదు. 45 రోజులే ఒక్కొక్క రైతు ఒడ్లు కొని కళ్ళంలో పెట్టి ఈరోజు కొనలే. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు మరింత అర్థమయ్యే విధంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు బహిరంగ సభ జరగబోతా ఉన్నది. ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున బోడుప్పల్ శ్రేణులు కూడా రావాలని చెప్పి గత వారం రోజుల నుంచి మా బీఆర్ఎస్ పర్సెంట్లు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు చివరికి వచ్చింది కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి విజయవంతం చేయవలసిందిగా బోడుప్పల్ పట్టణ ప్రజలను, మేడ్చల్ నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. రేపు వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ మహాసభకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న సందర్భంగా గత వారం రోజుల నుంచి ప్రతి డివిజన్లో సమావేశాలు పెట్టుకొని ప్రతి డివిజన్లో ప్రజలకు ఆహ్వానాలు పంపి ప్రతి డివిజన్లో మరి మీటింగ్స్ యొక్క సమాచారాన్ని గోడ పత్రికల ద్వారా, వాల్ పోస్టర్ల ద్వారా ప్రతి ఇంటింటికి పంచిన తర్వాత మరి రేపు వెళ్ళడానికి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రజలు స్వచ్ఛందంగా తరలి వెళ్ళడానికి సిద్ధమవుతున్న సందర్భంలో మరి రేపు ఉదయం 9 గంటలకు మరి వీరారెడ్డి నగర్ అన్నపూర్ణ కాలనీ నుండి అక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసుకొని వీరారెడ్డి నగర్ చౌరస్తాలో జెండా ఎగరవేసుకొని మల్లికార్జున టెంపుల్ మీదుగా వీరనగర్ చౌరస్తా, అంబేద్కర్కు నివాళులు అర్పించి వారి కులదండలు వేసి అదేవిధంగా అక్కడ పార్టీ జెండా ఎగరవేసుకొని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగరవేసుకొని ఎన్టీఆర్ స్టాచ్యూ మీదుగా మరి తరలి వెళ్ళడానికి వేలాది మంది తరలి వస్తూ ఉన్నారు. సుమారు 60-70 వెహికల్లతోటి ఈ కార్యక్రమం ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి దీనికి ప్రజలు అందరూ సహకరించవలసి కోరుకుంటూ మనకందరికీ తెలుసు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్షాఫలంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో దేశంలో నంబర్ 1 రాష్ట్రం చేసిన తర్వాత మరి 23 డిసెంబర్లో జరిగినటువంటి మరి వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి అన్ని రంగాలలో అన్ని విభాగాలలో మరి ప్రజలను నడ్డి విరిచే విధంగా, రైతులను నడ్డి విరిచే విధంగా మరి ఇచ్చినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మరి రాష్ట్రాన్ని అతలకుతలం చేస్తున్న సందర్భంలో మరి 16 నెలలు కేసీఆర్ గారు మౌనం వహించి మరి ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ప్రశ్నించడానికి మరి పార్టీ మరి రజతోత్సవ సభలో ప్రసంగించడానికి కేసీఆర్ గారు
రేపు రాబోతున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున మరి ప్రపంచంలో ఒక రాజకీయ పార్టీ ఇంతవరకు ఏర్పాటు చేయని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ అయి ఉండి పెద్ద ఎత్తున ఈ సమావేశం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఇప్పటివరకు ఎవ్వరు కూడా అంత సభ పెట్టిన దాఖలు లేని విధంగా ఆ సభ చరిత్రలో నిలిచిపోతూ ఉన్నది. యావత్ తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకతతో స్వచ్ఛందంగా రేపు తండోపతండలుగా మరి పాదయాత్రతోటి, ఎడ్ల బండ్లతోటి, మోటార్ సైకిళ్లతోటి, కార్లతోటి ఆల్రెడీ నిన్న మొన్న మరి స్వచ్ఛందంగా బయలుదేరి వస్తూ ఉన్నారు. రేపు జరగబోయే సభ మరి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. మరి కేసీఆర్ గారు ప్రజల పక్షాన ఏం మాట్లాడతారని చెప్పి వినడానికి లక్షలాది మంది ప్రత్యక్షంగా పాల్గొంటే కోట్లాది మంది టీవీల ముందు కూర్చొని వారి ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మా బోడుపల్లి ప్రజల తరఫున నేను కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, రేపు జరగబోయే ప్రొసీజర్లో ఏమైనా చిన్న మరి ట్రాఫిక్ జాయింటింగ్ కార్యక్రమం జరిగినా మీరంతా కూడా సౌకర్యంతో సహకరించవలసిందిగా ప్రజలు కోరుకుంటూ, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుకుంటూ, మరి గత వారం రోజుల నుంచి మేము ఏ కార్యక్రమం ఇచ్చినా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మాకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల పక్షాన నిలబడ్డందుకు మీకు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు పెద్ద ఎత్తున తరలిపోతున్న ఈ సమావేశంలో మీరంతా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ.